హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పాత చీనా జానపద కథ. ఈ కథ పేరు 3 రాగి డబ్బులు. ఒక నగరంలో చాంగ్ అనే పొగాకమ్ముకునేవాడు ఉండేవాడు. కావడి బద్దకు 2 చివరల 2 వెదురు తట్టలు కట్టి వాటి నిండా పొగాకు పెట్టుకుని వీధుల వెంట కేకలు పెడుతూ తిరుగుతూ అమ్ముకునేవాడు. జనసమ్మర్దమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తి సాగించుకునేవాడు. అతను అమ్మే సరుకు సందుల్లోనూ గొంతుల్లోనూ అమ్ముడయ్యేది కాదాయే. ఒకనాటి ఉదయం చాంగ్ కావడి భుజాన వేసుకుని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతని భుజాన్ని తట్టి ఆపి, బాబూ, నా చిలుము నిండా పొగాకు నింపుతావా అని అడిగాడు. చాంగ్ అటూ ఇటూ చూశాడు, కానీ కావడి దించే అవకాశం కనిపించలేదు. ముసలివాడు 3 రాగి డబ్బులు చూపించాడు. నిజానికి చిలుము నిండే పొగాకుకు అది కొంచెం ఎక్కువ ధరే. ఈ రద్దీలో కావడి దించటం నా వల్ల కాదు తాత, నీ చిలుమును నువ్వే నింపుకో అన్నాడు చాంగ్. ముసలివాడు తన బొటనవేలు చూపుడు వేలు ఉపయోగించి 3 పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు. ఆకాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ చాలా ఆశ్చర్యపోయాడు. అయితే చిలుము ఇంకా నిండనేలేదు. వృద్ధుడు తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగోలా పట్టించాడు. చాంగ్ నోట మాట రాక మోసం జరిగినందుకు బాధపడుతూ ఖాళీ అయిన పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలాగా ఉండిపోయాడు. వృద్ధుడు చాంగ్ దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి 3 రాగి డబ్బులు చాంగ్ తట్టలో పెట్టి చిలుమంటించుకుని జనంలో కలిసిపోయాడు. హతాశుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు. దారిలో అతని కావడి బరువెక్కుతున్నట్టు అనిపించింది. గిట్టుబాటు కాని బేరం బరువుచేటంటారు అనుకున్నాడు చాంగ్. కానీ నిజంగానే వెనక వైపు ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా ఆపవలసి వచ్చింది. కావడి దించి చూసేసరికి వెనకాల వైపు తట్ట నిండా రాగి డబ్బులున్నాయి. చాంగ్ చూస్తూ ఉండగానే వాటి సంఖ్య పెరిగిపోతున్నది. అతను చప్పున ఆ తట్టను 2 చేతులా పట్టుకుని కావడితో సహా సాధ్యమైనంత త్వరగా ఇంటికొచ్చి పడ్డాడు. అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ చిందర వందరగా నేల మీద పడ్డాయి. సరిగా ఊపిరి కూడా ఆడని స్థితిలో అతను వాటన్నిటినీ పోగు చేసి తన కొయ్యపెట్టెలో పెట్టి మూత పెట్టాడు. తరువాత అతని ఇంటి బయటకు వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కొద్దిసేపట్లోనే లోపలి నుంచి కంగుమంటూ మోత వినపడింది. అతను లోపలికి వెళ్ళి చూసేసరికి డబ్బు పెట్టె మూత పైకి లేచి ఉన్నది. దాని నుంచి రాగి డబ్బులు కింద పడుతున్నాయి. వాటి సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. చాంగ్ ముక్కు గోక్కుని ఆలోచనలో పడ్డాడు. చివరికతను ఒక వడ్లగాదె తెచ్చి రాగి డబ్బులన్నీ అందులో పోశాడు. ఆ గాదె నిండిపోయింది. సాయంకాలానికి లోపల ఉన్న మరొక 3 గాదెలు కూడా నిండాయి. ఆ రోజంతా చాంగ్కు చేతి నిండా పని. చాలా సంతోషించాడు. ఇప్పుడు తను ధనికుడు, వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోనవసరం లేదు అని అతను తనఖా వ్యాపారం నిశ్చయించాడు. దర్జాగా దుకాణంలో కూర్చుని తాకట్ల మీద జనానికి అప్పులివ్వడం తప్ప తాను ఏ విధమైన శారీరక కష్టము చెయ్యనవసరం లేదు. అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు. అది కూడా బాగా కలిసి వచ్చింది. కానీ చిత్రం ఏమిటంటే అతని ఖజానా పెట్టెలో రాగి డబ్బులు ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. అందులో నుంచి ఎంత డబ్బు తీసినా తరుగనేది కనిపించటం లేదు. ఏం చేయాలో దానిని ఎలా ఆపాలో చాంగ్కు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ముసలివాడు వచ్చి కొన్ని వస్తువులు అమ్మజూపాడు. అవి ఏమంత విలువగలవి కావు.
చాంగ్ వాటిని అటూ ఇటూ తిప్పి చూసి వీటికి ఎంత ఇవ్వమంటావు అని అడిగాడు. ముసలివాడు ఏమాత్రం తడుముకోకుండా 3 రాగి డబ్బులు ఇయ్యి అన్నాడు. చాంగ్కు ఏదో గుర్తొచ్చింది. ముసలివాడికి వెంటనే 3 రాగి డబ్బులు ఇచ్చేశాడు. అటు తర్వాత చాంగ్ పెట్టెలో రాగి డబ్బులు పెరగటం మానేశాయి. ఇంతటితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. మీరీలోపు అనగనగా ఒక కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.